వాక్య ధ్యానానికి వెళ్దాం. దేవుని యొక్క వాక్యములోంచి 1 కొరింథీ 15వ అధ్యాయం 58వ వచనం చదువుకుందాం. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం చదువుకుందాం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్త్రీలను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండడి. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతిమికలుగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి యేసు ప్రభా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. చదవబడిన వాక్య భాగాన్ని నాయన మా ఆత్మల క్షేమార్థమై దీవించి పంచిపెట్టమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఈ లోకంలో ప్రభా మీ పక్షంగా స్థిరమైనటువంటి వారంగా ఉండి అయా మీ పనిలో ముందుకు సాగిపోయేటువంటి భాగ్యం అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నాని మాటలు ప్రభా అందరికీ ఉపయోగకరంగా ఉద్యోగకరంగా మీరు ఉంచి నడిపించమని మీకే వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు నామన ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పిల్లరా, చదవబడిన వాక్య భాగం మనందరికీ కూడా పరిచయమైనటువంటి వాక్య భాగం ఇది. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ ఆఖరిగా వచ్చిన తర్వాత వారితో ఈ మాట సెలవిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తాం. కాగా నా ప్రియ సహోదరులారా, ప్రభునందు మీ ప్రయాస వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అని ఎప్పటికీ ఆసక్తులై ఉండి అని చెప్పి వారికి హెచ్చరిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వాస్తవంగా కొరింథీ సంఘంలో మనం చూసినట్లయితే అనేకమైనటువంటి సమస్యలతో ఉన్నటువంటి సంఘం ఇది. మరి భేదాభిప్రాయాలు ఉన్నటువంటి సంఘం ఇది. ఒకడు నేను పౌలు వాడిని అంటాడు, ఒకడు నేను అపోలో వాడిని అంటాడు. ఆ తర్వాత కొన్ని మరి సిద్ధాంతపరమైన భేదాలు కూడా వారిలో ఉంటున్నాయి. సోషల్ సిన్స్ ఉంటున్నాయి. ఈ రీతిగా అనేక రకాలైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ పౌలు వారికి అన్ని విషయాలు కూడా చాలా చక్కగా వారితో మాట్లాడుతూ వచ్చి హెచ్చరిస్తూ ఆఖరిగా వారిని ఏంటంటే వారిని కొంచెం అభినందిస్తున్నాడు, వారిని కొంచెం ప్రోత్సాహపరుస్తున్నాడు. ఏంటంటే, నా ప్రియ సహోదరులారా, ప్రభునందు మీ ప్రయాస వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండి అని చెప్పి వారిని హెచ్చరిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే మరి ప్రభు కొరకు ప్రయాసపడుట అని ఒక మాట కనబడతా ఉంది. ఇక్కడ ప్రయాస అనే మాట ఎప్పుడైనా మనం ఆలోచన చేసినట్లయితే ప్రయాసతో కూడా ఇంకొక మాట మనం ఎప్పుడు దానికి కలపాలి. లేకపోతే ప్రయాసను గురించి మనం అంత అర్థం చేసుకోలేము. ప్రేమ ప్రయాసతో కూడినటువంటిది. ఒక తల్లి బిడ్డను ప్రేమిస్తే ఆ బిడ్డకి ఏదైనా బలహీనత కలిగినప్పుడు ఏం జరుగుతుందంటే ఆ రాత్రి అంతా నిద్ర లేకుండా కాచి ఆ బిడ్డను కనిపెట్టుకొని ఉంటుంది. అట్లాగే మనం కూడా నిజంగా దేవుని ప్రేమించిన వారమైతే దేవుని కొరకు ప్రయాసపడే వారంగా ఉంటాం. ఏ విధము చేతనైనా దేవుని ప్రేమించి దేవుని కొరకు ప్రయాసపడాలి అనేటువంటి ఒక కోరిక దేవుడు మనలో పెడతాడు. అది ప్రేమతో కూడినటువంటిది అనే విషయాన్ని గమనించి ప్రభునందు మీ ప్రయాస వ్యర్థం కాదంటే దేవుని కొరకు పడే ప్రయాసలో దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. ఆయన అన్యాయస్తుడు కాదు. కాబట్టి ఆయన మనందరికీ కూడా కావలసినంత మరి బహుమానాలు ఇచ్చేటువంటి దేవుడు, ఆశీర్వాదం ఇచ్చేటువంటి దేవుడు అనే సంగతి గమనించి ఆయన కొరకు ప్రయాసపడుతూ 3 మాటలు అన్నాడు కదా. స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండి అని చెప్పి సెలవిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మరి స్థిరమైనటువంటి వారిగా, మరి లేకపోతే కదలని వారుగా, లేకపోతే మరి ప్రభు పరిచర్యలో ప్రయాసపడాలనుకున్నట్లయితే తప్పక మన జీవితంలో ఏముండాలి చెప్పండి? స్థిరత్వం అనేటువంటిది చాలా అవసరం. స్థిరత్వం అంటే మనం ఆలోచన చేసినట్లయితే ప్రభునందు స్థిరులుగా ఉండాలంటే అది ప్రయాసతో కూడినటువంటి జీవితం. ఏదైతే చేయొద్దు అనుకుంటామో చేయకూడదు, చేయాలనుకున్నవి చేయలేకపోతూ ఉంటాం. కానీ వాస్తవంగా ఆలోచన చేస్తే మరి మన జీవితాల్లో స్థిరంగా అంటే చాలా ఫర్మ్గా కొన్ని డెసిషన్స్ అంటే స్థిరమైనటువంటి కొన్ని తీర్మానాలు మనం చేసుకున్నప్పుడు వాటిని మనం అనుసరించాలంటే చాలా ప్రయాసపడాలి. అదే రీతిగా దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే
ఏ విషయంలో మనం స్థిరంగా ఉండాలి అనేటువంటి విషయాలు కొన్ని మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. మొట్టమొదటి ఒక మాట చదువుకుందాం. గల్తీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమనే కాడి కిందికి చిక్కుకొనకుడి అంటున్నాడు. ఈ మాట మనం ఆలోచన చేసినట్లయితే కనుక మరలా ఈ స్వాతంత్రం మనకు అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమనే కాడి కిందికి చిక్కుకొనకుడి అంటున్నాడు. కనుక ఈ మాట ఏం చూపిస్తుందంటే, దాస్యం అనగా ప్రభు మనల్ని ఏం చేశాడంటే ఆయన మనల్ని విడిపించాడు. ఒకప్పుడు మానవ జీవితాలన్నీ కూడా భయంకరమైనటువంటి పాప దాస్యంలో కూరుకొని పోయి పాపదాస్యంలో జీవిస్తున్నటువంటి మానవ జీవితాల్ని దేవుడు విడిపించాడు. మానవుడు పాపం చేయి ప్రతివాడు పాపానికి ఏమైపోతాడు చెప్పండి? దాసుడైపోతాడు. పాపం చేయి ప్రతివాడు పాపానికి దాసులైపోయారు. కనుక తల్లి గర్భంలోంచి వచ్చిన ప్రతి మానవుడు కూడా, ఆదాము నుంచి వచ్చినటువంటి ప్రతివారు కూడా పాపం చేయడాన్ని బట్టి, పాపం వల్ల వచ్చే జీతం మరణం కాబట్టి పాపం చేసే ప్రతివాడు పాపానికి దాసుడైపోతాడనేటువంటి సత్యము దేవుని యొక్క వాక్యం మనకి నేర్పిస్తూ ఉంది. చూడొక మాట చదవండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వచనం చదవండి. యోహాను సువార్త. అందుకు యేసు, పాపం చేయి ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కనుక పాపం చేసే ప్రతివారు పాపానికి దాసులైపోతున్నారు. అయితే పాపం చేసిన వారు ఎవరు చెప్పండి? ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతా ఉన్నారు. కాబట్టి అందరూ పాపం చేశారంటే ఆదాము నుంచి వచ్చినటువంటి ప్రతి మానవుడు, ఆదాము నుంచి వచ్చిన తర్వాత తల్లి గర్భంలో పుట్టిన ప్రతి మానవుడు కూడా పాపంలో పుడుతున్నారు, పాపంలో పెరుగుతున్నారు, పాపంలో జీవిస్తూ ఉన్నారు. కాబట్టి పాపం వలన వచ్చే జీతము మరణము. పాపం చేయి ప్రతివాడు పాపానికి దాసుడైపోతున్నారు. కాబట్టి మానవ జీవితాలన్నీ కూడా పాప దాస్యం, అంటే ఆ దాస్యం అంటే స్లేవరీ అంటాం కదా. ఆ పాప దాస్యంలో కూరుకొని పోయినటువంటి మానవుల్ని విమోచించడానికి యేసు ప్రభువారు పరలోకం నుండి భూలోకాన్ని దిగి వచ్చారు. ఆయన మొట్టమొదటిసారిగా వచ్చారు. ఆయన వచ్చిన తర్వాత ఆయన చేసిన పని ఏంటంటే, మానవాళి పాపమంతా తన మీదకి తీసుకుని ఆ పాపశిక్ష అంతా ఆయన కల్వరి శిలలో భరించి, ఆయన మరి ఆ రీతిగా ఆ పాపశిక్ష అంతా భరించి ఆ శిక్షను అనుభవించి ఆయన రక్తమంతా కాచి ఆయన ప్రాణాన్ని పెట్టి ఆయన చనిపోయి తిరిగి లేచి ఆయన ఎందుకు విశ్వాసం ఇస్తారో వారందరినీ కూడా ఆయన ఏం చేశారు చెప్పండి? వారందరికీ కూడా ఆయన ఆ యొక్క పాపదాస్యం నుంచి విడుదల అనుగ్రహించినట్లుగా మనం చూస్తాం. ఎందుకంటే మరి ఎవరైతే వారి పాపం ఒప్పుకుంటారో, వారి పాపం ఒప్పుకుంటే వారి పాపాలు దేవుడికి క్షమించి ఆ దాస్యం నుంచి విడిపిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడొక మాట చదివితే మనకు బాగా అర్థమవుతుంది. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు చదవండి. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసము గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవాన్ని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును జీవితకాలమంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసంలో పాలివాడాయను. యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన ఉద్దేశం ఏంటంటే, ఈ లోకానికి వచ్చి ఆయన తన ప్రాణాన్ని పెట్టి ఆ తిరిగి ప్రాణాన్ని తీసుకొని జయించి, మరణాన్ని జయించి తిరిగి లేచి సాతాను యొక్క అధికారమైనటువంటి మరణాన్ని ఓడించి మరణపుములు విరిచి సాతాను యొక్క కబంధహస్తాల్లో బంధించబడినటువంటి మానవులందరినీ కూడా విడిపించి ఆయనకు వారికి దాస్యం నుంచి విడిపించినట్లుగా మనం చూస్తాం. కాబట్టి అనేకులు ప్రభునందు విశ్వాసం ఉంచి రక్షించబడి
ఆ దాస్యం నుంచి విడిపించబడినటువంటి వారితో దేవుడు మాట్లాడుతున్నాడు ఏంటంటే, క్రీస్తు మనకు అనుగ్రహించిన స్వాతంత్ర్యం 5వ అధ్యాయం ఏమంటాడు, క్రీస్తు ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యం అనే కాడి కింద చిక్కుకొనకుడి అంటున్నాడు. కాబట్టి ఆ యొక్క దాస్యం అనే కాడి కిందకి చిక్కు. కానీ ఏం జరుగుతుంది చెప్పండి? రక్షించబడిన తర్వాత అనేక మంది బలహీనలైపోయి ఏదైతే చేయకూడదో ఆ పని చేస్తూ, ఏదైతే చేయాలో చేయకుండా మరలా పాపానికి వెళ్ళిపోయి ఆ పాపదాస్యంలో చిక్కుకొనిపోయి ఆ పాపంలోనికి వెళ్ళిపోయి ఆ పాపంతో బంధించబడి అనేకులు దేవుని నుంచి దూరస్తులుగా వెళ్ళిపోతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవుడు మనకు స్వాతంత్రం ఇచ్చాడు, ఆ మరణ భయం నుంచి విడిపించాడు, ఆ దాస్యం నుంచి దేవుడు మనల్ని విడిపించాడు. కానీ మానవ జీవితాల్లో, విశ్వాస జీవితాల్లో చూసినట్లయితే అనేక మంది వారు ఏం చేస్తున్నారంటే మరలా పాపం చేయడాన్ని బట్టి దేవునితో వారికి ఉన్నటువంటి సహవాసము సంబంధాన్ని తెంచుకొని మరలా పాపదాస్యానికి వెళ్ళిపోయి ఆ పాపదాస్యంలో చిక్కుబడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే నువ్వు పాపం చేస్తావో దేవునికి నీకున్న సంబంధం తెగిపోతుంది. ఏ చిన్న పాపమైనా సరే పాప నిన్ను దేవుని నుంచి వేరుపరుస్తున్నట్లుగా నువ్వు గమనించాలని చెప్పి నిన్ను కోరుతా ఉన్నాను. కాబట్టి ఆ రీతిగా ఆ పాప దాస్యంలో ఇరుక్కుపోయినటువంటి వారికి నుంచి మరలా మీరు ఆ పాప దాస్యానికి వెళ్ళొద్దని చెప్పి దేవుని ఒక వాక్యం సెలవిస్తాను. ఆ పాపదాస్యానికి వెళ్లకుండా మనం దాని నుంచి మనం బయటికి కనిపెట్టుకొని ఆ పాపదాస్యంలో పడిపోకుండా భద్రంగా ఉండాలనుకున్నట్లయితే చాలా జాగ్రత్తగా ప్రయాసతో కూడినటువంటి జీవితం అది. చూడండి, మనల్ని పాపదాస్యం నుంచి విడిపించాలంటే ఏం చేస్తే మన పాపదాస్యం నుంచి విడిపించబడతాం? మనకి మరలా స్వతంత్రం దేన్ని బట్టి కలుగుతుందంటే, చూడండి ఒక మాట చూడండి, దేవుని ఒక వాక్యం 3 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 8వ అధ్యాయం 31 వచనం చదవండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 31. కాబట్టి యేసు తను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులైండి సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనంటున్నాడు. కాబట్టి ఆయన నమ్మిన యూదులతో ఏమైనా మీరు నా యందు నిలిచిన వారైతే నా శిష్యులగుదురు, అప్పుడు మీరు నా సత్యమును గ్రహిస్తారు, సత్యం మిమ్మల్ని ఏం చేస్తాడట? స్వతంత్రులుగా చేస్తాడట. ప్రియులారా, మరలా పాప దాస్యం అనే కాడి కిందికి వెళ్లకుండా దేవుడు మనకిచ్చిన స్వాతంత్ర్యాన్ని కొనసాగించుకుంటూ దేవునితో సహవాసం కలిగి దేవుని ప్రేమించి దేవుని హత్తుకొని దేవుని కొరకు బ్రతుకుతూ దేవుని సంతోషపెట్టే జీవితం జీవించకుండా పాపం చేసి పాపంలో పడిపోయి పాప దాస్యంలో కూరుకుపోయినట్లయితే నీ జీవితాన్ని బట్టి దేవునికి సంతోషం లేదు. కానీ దేవుని ఒక వాక్యం ఏం సెలవిస్తుంది చెప్పండి? ఎప్పుడైతే ఆయన యందు నిలిచి ఉంటామో, ఆయన సత్యాన్ని గ్రహిస్తాం, సత్యం మనల్ని ఏం చేస్తే చెప్పండి? స్వతంత్రులుగా చేస్తున్నట్లుగా గమనించాలి. కనుక సత్యం అంటే ఏంటి? సత్యం అంటే దేవుని వాక్యం సత్యం, వాక్య సారాంశం సత్యం. కాబట్టి సత్యవాక్యాన్ని ఎవరైతే ప్రేమిస్తారో, వాక్యానుసారంగా ఎవరైతే నడుచుకుంటారో, వాక్యాన్ని అనుసరించి నడుచుకోవాలని ఎంతమంది అయితే ఇష్టపడతారో, వాక్యాన్ని ప్రేమిస్తారో, వాక్యాన్ని ధ్యానిస్తారో, వాక్యాన్ని అనుసరిస్తారో, వారి జీవితాల్లో పాపం చేయకుండా ఆ వాక్యం వారిని భద్రపరుస్తుంది. నీ జీవితంలో ఎందుకు వెనక్కి వెళ్ళిపోతున్నావు? మరలా జారిపోయి మరలా పాపం చేసి మరలా దాస్యంలో చిక్కుకొని దేవునితో ఉన్నటువంటి సంబంధం తెంపేసుకుని దేవునితో ఉన్న సంబంధం తెగిపోతుంది. పాపం నేను దేవుని నుంచి వేరు చేస్తుంది. కాబట్టి నీ పాపంలోనూ పడిపోయి దేవుడిచ్చే ఆశీర్వాదాలని, దేవుడిచ్చేటువంటి ప్రతి విధమైనటువంటి ఆ దీవెనలన్నీ పోగొట్టుకుంటూ ప్రార్థనకి జవాబు రాకుండా నీ ఇష్టానుసారంగా జీవించడాన్ని బట్టి సంతోషం ఏముందా? అందుకే అనేక కుటుంబాల్లో సంతోషం ఉండదు, అనేక కుటుంబాల్లో సమృద్ధి ఉండదు, అనేక కుటుంబాలు ఏంటి చెప్పండి? సమాధానం ఉండదు. ఎందుకు? వారి జీవితాల్లో వారు ఏమైపోతున్నాయి? మరలా పాప దాస్యానికి వెళ్ళిపోయి ఆ దాస్యంలో పడి చిక్కుకుపోవడాన్ని బట్టి వారి జీవితాల్లో సంతోషము సమాధానం ఉండట్లేదు. కనుక మన జీవితంలో ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమిస్తావో, వాక్యాన్ని నీ జీవితాన్ని అనుసరిస్తావో, వాక్యాంతరంగా నువ్వు జీవిస్తావో, నీ జీవితంలో సమృద్ధి అనేటువంటిది కనబడుతుంది.
అంతకంటే శ్రేష్టమైనది ఏంటంటే మరలా పాపము చేయకుండా నిన్ను ఆపగలిగేటువంటిది దేవుని యొక్క వాక్యమే. అందుకే కీర్తనకారుడు ఒక మాట అంటే 66వ అధ్యాయం 18 వచ్చిన చదవండి. నా హృదయంలో నేను పాపము లక్ష్యము చేసినడలా. ఇంకో మాట ఉంటుంది ఏంటంటే నీ వాక్యమును నా హృదయంలో ఉంచుకొని నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నీ వాక్యము నా హృదయంలో భద్రపరుచుకున్నాను అంటాడు ఇంకో దగ్గర. కనుక ఎవరి హృదయంలో అయితే దేవుని యొక్క వాక్యం ఉంటుందో వారి జీవితాల్లో పాపం జరగకుండా దేవుని యొక్క వాక్యం వారిని కాపాడుతుంది. అంతేకాదు ఇంకో మాట ఏమంటాడు కీర్తనకారుడు ఏమంటాడు చెప్పండి. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఎవరను నాటబడినదై ఆకు అడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనదంతయు సఫలమగును. కనుక దేవుని యొక్క వాక్యం బైబిల్ అంతా మనకి నేర్పించే సత్యం ఏంటంటే ఆది కాండాన్ని నుంచి ప్రకటన వరకు వచ్చినట్లయితే దేవుని వాక్యాన్ని ప్రేమించాలి, దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, దేవుని వాక్య ప్రకారంగా జీవించాలి, దేవుని వాక్యాన్ని మన హృదయంలో భద్రపరచుకోవాలి. అప్పుడు మనం పాపం చేయకుండా జీవించడానికి వాక్యం మనల్ని నడిపిస్తుంది. కానీ మనం చేసేటువంటి బహుభయంకరమైనటువంటి విచారకరమైనటువంటి సంగతి ఏంటంటే అన్నిటికీ సమయం ఉంటుంది, కానీ దేవుని వాక్యాన్ని చదువుకోవడానికి మాత్రం సమయము ఉండదు. చెప్పండి, ఈరోజు దేవుని వాక్యం చదువుకొని ఇక్కడికి వచ్చిన వారు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తమంటే అందరు సిగ్గిపోతుంది కదా. ఈరోజు పొద్దునే లేచి వాక్యం చదువుకున్న వారు ఎంతమంది ఉన్నారంటే ఎంతమంది చదువుకున్నారు, ఎంతమంది చదువుకోలేదని చేతులు ఎత్తిస్తే ఎలా ఉంటుంది చెప్పండి? ఎక్కడ ఉంటారు? ఇక మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన పరిస్థితుల్లో ఎట్లాగ దేవుడు తన కార్యాలు చేస్తాడు చెప్పండి? మరలా పాపం దాస్యం కిందికి వెళ్ళిపోయి దేవునితో ఉన్న సంబంధాన్ని పోగొట్టుకొని కుటుంబాలు, పిల్లలు, సమస్తం కూడా ఏమైపోతున్నాయి చెప్పండి? అవన్నీ కూడా ఏమైపోతున్నాయి? అవన్నీ కూడా నష్టపోతున్నట్లుగా ఈ సమయంలో గమనించాలి పిల్లలు. కనుక ప్రయాస అంటే స్థిరంగా ఉండడానికి ప్రయాసపడాలి. ఎట్టి పరిస్థితుల్లో నా జీవితంలో దేవుని ప్రేమిస్తాను, దేవుని యొక్క వాక్యాన్ని అనుసరిస్తాను, వాక్యాంతరంగా జీవిస్తాను అనేటువంటి ఒక తీర్మానం మనం చేసుకోవాలి. కనుక ఎప్పుడైతే ఆయన ఎందు నిలిచి ఉన్నప్పుడు ఆయన శిష్యులు అవుతాం, అప్పుడు ఆయన సత్యాన్ని గ్రహిస్తాం. ఆ సత్యం మనల్ని ఏం చేస్తాట? స్వతంత్రులుగా చేస్తాం. ఆ తర్వాత రెండవ మాట చూడండి, అక్కడే 2 కొరింథీ 3వ అధ్యాయం 17వ వచనం చదవండి. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడున్నదో అక్కడ స్వాతంత్ర్యం ఉండును అంటున్నాడు. కనుక ప్రభు యొక్క ఆత్మ ఎక్కడుందో అక్కడ ఏముంటుంది అంటే చెప్పండి? స్వతంత్రం ఉంటుంది. అంటే విశ్వాసీ జీవితం, అనేకసార్లు నేను చెప్తా ఉంటాను కదా, విశ్వాసీ జీవితంలో ఎప్పుడైతే నువ్వు రక్షించబడ్డావో పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలోనికి వచ్చి నీ హృదయాన్ని ముద్ర వేస్తాడు. నీ ముద్ర వేసి ఆ పరిశుద్ధాత్మ దేవుడు అనే సంచకరు నీలో నీ హృదయంలో ఉంటాడు ఆయన. కనుక నువ్వు చేయగలిగింది ఏంటంటే ఆ పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని కోరుకొని, పరిశుద్ధాత్మ దేవాన్ని నన్ను నడిపించు, నన్ను బలపరచు, నాకు శక్తిని ప్రభా, నేను పాపాన్ని జయించలేకపోతున్నాను, వాక్యానికి లోబడలేకపోతున్నాను, నీ కొరకు నమ్మకంగా బ్రతకలేకపోతున్నాను, పరిశుద్ధ జీవితం జీవించలేకపోతున్నాను ప్రభా, నాకు సహాయం చేసి నాయన నన్ను బలపరచు ప్రభా అంటే ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితాన్ని స్వాధీనంలోకి తీసుకొని నిన్ను నడిపిస్తాడు, శోధన నుంచి తప్పిస్తాడు, పరిశుద్ధ జీవితం జీవింపచేస్తాడు, వాక్యానికి లోబడేటువంటి కృపనిస్తాడు. ఆ రీతిగా దేవుని కొరకు బ్రతకడానికి పరిశుద్ధాత్మదేవుడు నడిపిస్తాడు. కానీ మనం ఏం చేస్తామని చెప్పండి? ఎప్పుడైతే మనం తప్పు చేస్తామో పరిశుద్ధాత్మదేవుడు గద్దిస్తూ ఉంటాడు, తప్పు చేయొద్దు అంటాడు. కానీ మనం ఏం చేస్తాం? దాన్ని అణిచేసి ఆ పరిశుద్ధాత్మదేవుని ప్రేరేపణ ఏం చేస్తాం? అణిచివేసి మనం ఏదైతే కోరుకుంటామో ఆ పని చేసుకుని వెళ్ళిపోతాం. అప్పుడు ఏమవుతున్నాడు? పరిశుద్ధాత్మదేవుడు ఏమవుతున్నాడు చెప్పండి? నిన్ను బట్టి దుఃఖపడి ఆయన నోరు మూసుకొని కూర్చుంటాడు అనమాట. అంతే. ఆయన బలవంతం చేసే దేవుడు కాదు. కనుక ఎక్కడైతే ఆత్మ ఉందో, ఎక్కడైతే ఆత్మకు లోపడతామో అక్కడ స్వాతంత్రం ఉంటుంది. వారి జీవితాల్లో పాపం చేయడానికి అవకాశం లేదు.
కాబట్టి ఈ సమయంలో మనం మొట్టమొదటిగా మనం ఆలోచన చేసినట్లయితే, మరి దాస్యం అనే కాడి కిందికి వెళ్లకుండా స్థిరముగా ఉండాలని చెప్పి దేవుని యొక్క వాక్యం నేర్పిస్తూ ఉంది. ఆ తర్వాత రెండవ మాట మనం చూద్దాం. చూడండి, రెండవ మాట కీర్తన 119 57 వచనం చదవండి. కీర్తన 119 వచనం. యెహోవా నీవే నా భాగము, నీ వాక్యమును అనుసరించి నడుచుకుందునని నేను నిశ్చయించుకొని ఉన్నాను అంటున్నాడు. కీర్తనకాడు అంటున్నాడు కదా, ప్రభా నీవే నా భాగము, నీ వాక్యమును అనుసరించి నడుచుకుందునని నేను నిశ్చయించుకున్నానంట. ఎంతమంది నిశ్చయించుకున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు? ఎంతమంది నిశ్చయించుకున్నారు? రోజు వాక్యం చదువుతాం, కొంతమంది చదువుతారు, వాక్యం చదువుతారు కదా. వాక్యం చదివినప్పుడు ఏంటి చెప్పండి, ఏమన్నారా? ప్రభా నీ వాక్యాన్ని అనుసరించి నేను నడుచుకుంటాను, వాక్యానుసారంగా జీవిస్తాను, వాక్యానికి లోబడతాను, వాక్య ప్రకారం నా జీవితాన్ని కట్టుకుంటానని చెప్పి దేవునితో ఏం చేయాలట? ఒక తీర్మానం చేసుకోవాలట, నిశ్చయిత చేసుకోవాలి. నిశ్చయం అంటే ఏంటి చెప్పండి? నిశ్చయిత అంటే ఫర్మ్ డెసిషన్ అనమాట. ఒక తీర్మానం చేసుకున్నాడు ఏంటంటే, బలమైన తీర్మానం చేసుకున్నాడు ఏంటంటే, ప్రభా నేనంటూ బ్రతికితే నీ వాక్యాన్ని అనుసరించి బ్రతుకుతాను, నేనంటూ బ్రతికితే నీ వాక్య ప్రకారంగా జీవిస్తానని చెప్పి ఒక తీర్మానం చేసుకున్నాడు. ఆ తీర్మానం ఎందుకనమాట? వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటే ఏం జరుగుతుంది చెప్పండి? వాక్యాన్ని అనుసరించి నడుచుకునే వారికి ఏం జరుగుతుంది? యోహాను సువార్త 8 వచనం చదవండి. యోహాను సువార్త 8 వచనం. ఒకడు నా మాట గైకొన్నెడలా వాడెన్నడూ మరణం పొందడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అంటున్నాడు కదా. ఒకడు నా మాటను గైకొన్నెడలా వాడెన్నడూ కూడా మరణం అంటే దేవుడు వారిని నిత్య జీవంతో నింపుతాడు. దేవుని యొక్క వాక్యాన్ని గైకొనే వారిని దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడు, పరలోకానికి తీసుకుని వెళ్తాడు. ఆయన ఎల్లప్పుడూ వారికి ఏంటంటే మరణం అనేటువంటి లేదు, కానీ ఎన్నడూ మరణించకుండా నిత్య జీవానికి వారసుడిగా చేస్తాడనే విషయాన్ని దేవుని యొక్క వాక్యం నేర్పిస్తుంది. కాబట్టి ఎవరైతే దేవుని వాక్యాన్ని గైకుంటారో, అనుసరిస్తారో, వారు నిత్య జీవానికి వారసులు అవుతారనే విషయాన్ని దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది. ఆ తర్వాత అక్కడే 15 వచనం కూడా చదవండి. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండినెడలా మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండేలా మీకేది ఇష్టమో అడగండి, అది నేను మీకు అనుగ్రహిస్తాను. ఎంత శ్రేష్టమైన మాట దేవుడు చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నాడు ఈ మాట? సాక్షాత్తుగా యేసు ప్రభువు చెప్పే మాట. నా యందు మీరును మీ యందు నా మాట నిలిచి ఉండేలా మీకేది ఇష్టమో అడగండి, నేను అది మీకు ఇస్తానంటున్నాడు. ఎంత శ్రేష్టమైన మాట! ఎన్నో ఇష్టాలు ఉంటాయి కదా మనకి, ఎన్నో కోరికలు ఉంటాయి, ఎన్నో ఆశలు ఉంటాయి. అవి మనం పొందుకోవాలంటే ఏం చేయాలి? మన జ్ఞానం సరిపోద్దా? మన డబ్బు సరిపోద్దా? మన ఇన్ఫ్లుయెన్స్ సరిపోద్దా? ఏది సరిపోదు. కేవలం మన ఆశ నెరవేర్చబడాలంటే దేవుడు తప్ప మన ఆశ నెరవేర్చేది ఎవరు కూడా లేరు. కనుక ప్రియులారా, నా యందు మీరును మీ యందు నా మాట నిలిచినలా మీకు ఏది ఇష్టమో అడగండి, అది నేను మీకు. ఒక్కోసారి దేవుడు ఎంత గొప్పవాడంటే మనం ప్రార్థన చేసే అవసరం కూడా లేదు. ప్రభా ఇది నాకు ఉంటే బాగుండేమో ప్రభా అనుకుంటే దేవుడు అది ఇచ్చేస్తాడు. నా జీవితంలో అనేకమైన పొందుకున్నాను నేను ఆ రీతిగా. ఇది నాకు ఉంటే బాగుండేమో అని ఒక ఆలోచన వస్తే చాలు, దాన్ని దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? ఆయన దాన్ని నెరవేర్చి ప్రార్థనగా తీసుకుని దేవుడు దానికి అది మనకు అనుగ్రహిస్తాడు. అర్థమైందా? కాబట్టి దేవుని యందు నిలిచిండు, నా మాట మీరు నా యందును నా మాట మీ యందు నిలిచినట్లా మీకు ఏది ఇష్టమో అది అడగండి, అది నేను మీకు అనుగ్రహిస్తానంటాడు. ఆ తర్వాత ఇంకో మాట కూడా చదవండి. ప్రకటన 3 వచనం చదవండి. ప్రకటన 3 ప్రకటన 3:8. నీ క్రియలను నేను ఎరుగుదును,
నీకున్న శక్తి కొంచెమైనను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరగనలేదు. ఇదిగో తలుపు నీ యొద్ద తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడునూ వేయనేరడు అంటున్నాడు. ఎంత చక్కని మాట చెప్పండి. ఏమన్నా చెప్పండి, దేవుని యొక్క వాక్యం ఎంత చక్కని మాట. నీ క్రియలు నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమైన ఉండి నన్ను నీవు నా వాక్యమును కొని నా నామును ఎరగనలేదు. ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దాన్ని ఎవడును. కాబట్టి దేవుని మాట అంటే దేవుని యొక్క వాక్యం కనుక శక్తి కొంచెమైనను మన శక్తి సరిపోదండి. దేవుని వాక్యాన్ని సంపూర్ణంగా విధేయత చూపించాలంటే మన శక్తి సరిపోదు. పరిశుద్ధాత్మదేవుడు మనలో ఉన్నాడు కాబట్టి పరిశుద్ధాత్మదేవుడు మనల్ని బలపరిచి ఆయన వాక్య సత్యాలకి లోపరిచి ఆయన వాక్య సత్యాన్ని అనుసరించేవాడుగా చేసేది, మనల్ని బలపరిచేది, సహాయం చేసేది, విధేయత చూపించేది పరిశుద్ధాత్మదేవుడు. ఆయన మనలో ఉన్నాడు కాబట్టి మన శక్తి కొంచెమైనను నువ్వు నా మాట వినినందున ఇదిగో తలుపుని ఎదుట తెరిచేశాను, అది ఎవరు కూడా మూయలేరు. అంటే అవకాశాలు దేవుడు నీకు ఆ రీతిగా విస్తారమైనటువంటి అవకాశాలు దేవుడు నీకు ఇస్తాడనమాట. విస్తారమైన అవకాశాలు దేవుడు నీకు ఇస్తాడు. అర్థమైందా? కాబట్టి ఆ రీతిగా దేవుని యొక్క వాక్యాన్ని గైకొనడాన్ని బట్టి, దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించడాన్ని బట్టి ఎన్ని ఆశీర్వాదాలు మనతో ఉంటున్నాయి చెప్పండి. ఎన్ని ఆశీర్వాదాలు ఉంటున్నాయి. ఈ ఆశీర్వాదాలన్నీ ఎందుకు పొందుకోలేకపోతున్నాం మన జీవితాల్లో? కేవలం ఒకే ఒక మాట ఏంటంటే, నీ జీవితంలో దేవుని వాక్యాన్ని నువ్వు ప్రేమించట్లేదు, దేవుని వాక్యాన్ని గైకొనట్లేదు, దేవుని వాక్య ప్రకారంగా జీవించట్లేదు అనేటువంటి విషయం మీరు బాగా గమనించాలి. ఆ తర్వాత 4వ మాట చూద్దాం చూడండి. అక్కడే యోహాను సువార్తలోని 14వ అధ్యాయం 15 వచ్చింది చదవండి. మీరు నన్ను ప్రేమించినలా నా ఆజ్ఞలను గైకొందురు, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపి ఆత్మను మీకు అనుగ్రహించును అంటున్నాడు. కానీ ఎంత మంచి మాట చెప్పండి. ఆయన వాక్యాన్ని గైకొనడాన్ని బట్టి, ఆయన మాట వినడాన్ని బట్టి ఏం చేస్తారంటే దేవుడు ఏం చేస్తారంటే చెప్పండి, ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపి అయినటువంటి పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆయన మనకు అనుగ్రహించి మనలో ఎల్లప్పుడూ మనతో కూడా ఉండడానికి ఆ ప్రభు అనుగ్రహిస్తాడట. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించడానికి, దేవుని యొక్క వాక్యాన్ని గైకొనడానికి, ఆ తర్వాత మరి దేవుని యొక్క వాక్యాన్ని విధేయత చూపించడానికి, ఇవన్నిటికీ సహాయపడేది మనలో పరిశుద్ధాత్మదేవుడు నివసించి. ఎవరైతే దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపిస్తారో వారి జీవితంలో ఏం జరుగుతుందంటే పరిశుద్ధాత్మ దేవుడిని అనుగ్రహిస్తాడు. ఆత్మచేత దేవుడు వారిని బలపరుస్తాడు, ఆత్మాభిషేకం వారికి అనుగ్రహిస్తాడు. తద్వారా వారు దేవుని చిత్తాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని నెరవేర్చేవారుగా దేవుడు వారిని చేస్తాడు. కాబట్టి దేవుడు వారి జీవితాల్లో ఫలభరితమైన జీవితాలు జీవిస్తూ ఉంటారు. కనుక మన జీవితాల్లో మన కోరికలు నెరవేర్చబడాలన్నా, మన ఆశలు నెరవేర్చబడాలన్నా, దీవించబడాలనుకున్నట్లయితే, మనం కోరుకున్నదల్లా దేవుడు మనకి ఇవ్వాలనుకున్నట్లయితే చేయగలిగింది ఏం చెప్పండి? వాక్యాన్ని చదవండి, వాక్యాన్ని ధ్యానించండి, వాక్యానికి విధేయత చూపించు. మరి వాక్యానికి విధేయత చూపించాలంటే ఏం చేయాలి చెప్పండి? విధేయత ఊరికనే వస్తుందా? దేవుడు అన్నాడు కదా, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదన్నాడు. ఏమన్నాడు చెప్పండి? మీ మాటలు ఎట్లా ఉండాలి? అవునంటే అవును, కాదంటే కాదు. ఎవరో వస్తారు నీ దగ్గరికి వచ్చి, అయ్యా ఒక 1000 రూపాయలు ఇవ్వమంటాడు. ఏమంటారు మీరు? ఏమంటాం చెప్పండి? ఏమంటాం? అయ్యో బ్రదర్, సారీ బ్రదర్, సారీ సిస్టర్, లేవండి అని చెప్పేస్తాం. ఒక అబద్ధం చెప్పేస్తాం, పక్కా చెప్పేస్తాం అబద్ధం. ఏమైందనమాట? దేవుని సత్యాన్ని నెరవేర్చామా? నీకు ధైర్యం ఉంటే అయ్యా నా దగ్గర ఉన్నాయి కానీ నేను నీకు ఇవ్వనని చెప్తే దేవుడు మెచ్చుకుంటాడు. విన్నావా? నా దగ్గర ఉన్నాయి, నాకు సరిపోతాయి, నేను మాత్రం నీకు ఇవ్వలేను అని చెప్తే మంచిది. కానీ ఆ మాట చెప్తామా? ఆ మాట ఏం చెప్తాను చెప్పండి? ఒక అబద్ధం చెప్తాం అంతే. అంటే
ఒక వాక్య సత్యానికి లోబడాలంటే నీ మాట అవునంటే అవును, కాదంటే కాదుగా ఉండాలంటే దాని వెలన్నమాట, దాని ప్రైజ్ ఎంత అనమాట? 1000 రూపాయలు చెల్లిస్తే నువ్వు సత్యాన్ని లోబడినటువంటి వాడు. అట్లా దేవుని వాక్య సత్యాలు అనేకమైనటువంటివి కదా, అనేకమైనటువంటి వాటన్నిటినీ లోబడాలంటే ఏం చేయాలి చెప్పండి? నిందలు భరించాలి, అవమానాలు భరించాలి, లేకపోతే ఎన్ని రకాలైనటువంటి శ్రమలు వస్తాయో ఆ శ్రమలన్నీ భరిస్తేనే ఏమొస్తుంది చెప్పండి? విధేయత. అందుకే యేసుప్రభుని గురించి ఒక మాటను చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7-8 వచనాలు చదవండి. శరీరధారి అయిన దినములలో మహారోదనంతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడను. ఆయన కుమారుడైండియు తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాను. కాబట్టి దేవుని వాక్య సత్యాన్ని నెరవేర్చాలంటే ఈజీగా రాదండి. నీ జీవితంలో వాక్య సత్యాన్ని నెరవేర్చాలనుకున్నట్లయితే దేవునికి ఇష్టం కానివన్నీ విడిచిపెట్టేసేయాలంతే. అది నీకు ఎంత ప్రియమైందైనా ఉండొచ్చు, ఎంత కొరదగిందైనా ఉండొచ్చు, నువ్వు దాన్ని ఎంతో ప్రేమించి ఉండొచ్చు, గట్లా దాన్ని తోసి పక్కన పడాలంతే. అలవాటు అయిపోయినాయి, అనేకమైనటువంటి అలవాట్లు ఉంటాయి, అలవాట్లన్నీ విడిచిపెట్టేసేయాలంతే. దేవుని యొక్క వాక్యాన్ని విధేయత చూపించాలి అనుకున్నట్లయితే ఏది దేవునికి ఇష్టం కాదో దాన్ని తీసి పారవేయాలంటే. పారవేయకపోతే నీకు విధేయత రానే రాదు. నీకు విధేయత రాకపోయినట్లయితే నీకు దీవెన అనేటువంటి లేనే లేదు. నీకు దేవునికి ఏమైపోయింది చెప్పండి? సంబంధమే ఉండదు. ఇంకా సంబంధం ఉన్నప్పుడు మనం ఎంత ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన వింటాడు? వినడు. చేసుకుంటా పోతాం అంతే. కానీ దేవుడు నా మాట వింటే ద్వారాలు తెరిచేస్తా అన్నాడు. నా యందు నిలిచి ఉంటే మీకు ఏది ఇష్టమో అడగండి, అది నేను మీకు ఇస్తా అంటున్నాడు. కనుక దేవుని యొక్క వాక్యం సత్యము, వాక్య సారాంశం సత్యం. ఆకాశం గతించినా, భూమి గతించినా, దేవుని వాక్యంలో ఒక పొల్లైనా సున్నైనా కూడా గతించదు. మనమేమైనా మార్చుకోవడానికి ట్రై చేస్తాం, కానీ మార్చుకున్న ఉపయోగం లేదు. ఆ తర్వాత 3వ మాట చూద్దాం, చూడండి. లూకాసు వార్త 9వ అధ్యాయం 51 వచనం చదవండి. లూకాసు వార్త 9వ అధ్యాయం 51 వచనం. ఆయన పరమునకు చేర్చబడిన దినములు పరిపూర్ణమగుతున్నప్పుడు ఆయన యెరూషలేమునకు వెళ్ళుటకు మనసు స్థిరపరచుకొని తనకంటే ముందుగా దూతలను పంపాడు. ఆయన పరమునకు కొనపోబడిన దినములు పరిపూర్ణమైనప్పుడు ఆయన యెరూషలేము వెళ్ళుటకు ఏం చేశాడట? మనస్సు స్థిరపరచుకున్నాడట. పిల్లలు, యెరూషలేమునకు వెళ్ళుటకు మనస్సు యేసు ప్రభువు యెరూషలేముకి వెళ్ళడానికి మనస్సు స్థిరపరచుకున్నాడు. యెరూషలేముకి వెళ్తే ఏమవుతుంది అని ఆయనకు తెలిసి చెప్పండి? యెరూషలేముకి వెళ్తే ఏమవుతుంది? ఆయన పట్టుకుంటారు, కొడతారు, సిలువ వేసేస్తారు. ఆ సంగతి బాగా తెలుసు, యేసుప్రభుకి బాగా తెలుసు ఆ సంగతి. కానీ అయినప్పటికీ యేసుప్రభు ఏం చేసి, సిలువ వేయబడినా ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ తాను యెరూషలేముకి వెళ్ళడానికి తన మనస్సుని సిద్ధపడి. ఎందుకనమాట? యెరూషలేముకి వెళ్ళడాన్ని బట్టి ఆయన సిలువ వేయబడతాడు. సిలువ వేయబడ్డాన్ని బట్టి ప్రపంచం అంతా రక్షించబడడానికి అవకాశం ఉంటుంది. మానవాళి పాప క్షమాపణ కొరకు ఒక మార్గం ఏర్పాటు చేస్తాడు. అనేకులు పాపదాస్యం నుంచి విడిపించడానికి ఆయన కార్యం చేస్తాడు. కాబట్టి ఆయన ప్రాణాన్ని పెట్టడానికైనా సరే, ఆయన అన్ని శ్రమలు బాధలు అనుభవించడానికైనా సరే, అవన్నీ తెలిసినటువంటి యేసు ప్రభు ఏం చేశాడు? ఆయన యెరూషలేము వెళ్ళడానికి తన మనసుని సిద్ధపరచుకున్నాడు. ప్రియమైన వారలారా, శ్రమ పడ్డానికి మనం సిద్ధపడాలి. శ్రమ పడ్డానికి మనం ఏం చేయాలి చెప్పండి? సిద్ధపడిన వారంగా ఉండాలి. శ్రమ పడ్డానికి ఏదైనా చిన్న కష్టం అంటే అమ్మో అంటాం మనం కదా. చాలాసార్లు ఏం చేస్తాం చెప్పండి? చిన్న కష్టానికి భయపడిపోతూ ఉంటాం మనం. చిన్న శ్రమ అనుభవించాలంటే కష్టపడుతూ ఉంటాం. కానీ వాస్తవంగా దేవుని యొక్క వాక్యం ఏం నేర్పిస్తూ ఉంది? యేసు ప్రభు సాక్షాత్తుగా మనం ఆలోచన చేస్తే ఆయన పట్టుకుంటారు, కొడతారు, గుద్దుతారు, అవమానపరుస్తారు, కొరడాలతో కొడతారు,
ఆయన తల మీద ముళ్ళకిరీటం పెడతారు, ఆయన పక్కన బల్లెపోటు పొరుస్తారు, చేతుల్లో కాళ్ళు మేకులు కొడతారు, అవమానపరుస్తారు, ముఖం మీద మూవేస్తారు. ఇవన్నీ తెలిసి యేసుప్రభు తెలిసి ఏం చేసేది చెప్పండి? అయినా సరే ఆ యెరూషలేముకు వెళ్ళడానికి తన మనసుని సిద్ధపరచుకు. కాబట్టి విశ్వాసులంగా స్థిరంగా ఉండాలి. అంటే శ్రమ పడడానికి ఏమాత్రం కూడా వెనుకంజ వేసేవారంగా మనము ఉండకూడదు. ప్రభు కొరకు ఎటువంటి శ్రమైనా భరించడానికి ఇష్టపడాలి, ఎటువంటి శ్రమైనా భరించడానికి ఇష్టపడాలి. అప్పుడు దేవుడు మనం బట్టి గణపరచబడతాడు. దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే కొంతమందిని గురించి మనం ఆలోచన చేస్తే, ఇప్పుడు ఉన్న షడ్రక్ మేషక్ అబేద్నెగో ఉన్నారు కదా, వారు ముగ్గురు ఏం చేశారు చెప్పండి? దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 16-18 చదవండి. 16 నుంచి. రాజుతో ఇలాగ చెప్పిరి, నెబుకద్నెజరు ఇందును గూర్చి ప్రత్యుత్తరమియ్య వలనన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమును పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినా సరే, రాజా నీ దేవతను మేము పూజింపమనియు నీవు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమని తెలుసుకొనుమంటున్నాడు. ఏమన్నారు చెప్పండి? ఈ షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అనేవారు ఇశ్రాయేలు దేశానికి చెందినటువంటి వారు. వారిని పట్టుకొని చెర పట్టుకుని ఎక్కడ తీసుకెళ్ళారు చెప్పండి? బబులోను దేశాన్ని తీసుకెళ్ళారు. వీళ్ళంతా చిన్న చిన్న పిల్లలు, యవనస్తులు, వీళ్ళందరూ పెద్దవారు కాదు. అయితే వీళ్ళు ఏం చేశారు చెప్పండి? ఆ బబులోను నెబుకద్నెజర్ రాజు పెద్ద బొమ్మ తయారు చేసి పెట్టి ఏమన్నారు చెప్పండి? ఆ వీణ అవి వాయించినప్పుడు ఏంటంట, అందరూ వచ్చి ఆ బొమ్మకి సాగిలపడి మొక్కాలంట. అయితే షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఏం చేశారు చెప్పండి? వారు మొక్కలేదు. మొక్కకపోతే చూసి పట్టుకొని ఎక్కడ తీసుకెళ్ళారు? రాజు దగ్గర తీసుకెళ్ళారు. రాజు దగ్గర తీసుకెళ్తే రాజు అన్నాడు, ఎందుకు మొక్కలేదంటే, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఏమన్నారు చెప్పండి? నెబుకద్నెజరు అంటున్నారు, రాజా అని కూడా అంటలేరు. వారు రాజా అని కూడా పిలవట్లేదు. నెబుకద్నెజరు ఇందును గూర్చి చింతించడానికి మాకు అవసరం లేదు. మేము సేవించుచున్న దేవుడు మమ్మల్ని అగ్నిగుండంలోంచి తప్పిస్తాడు, రక్షిస్తాడు. మా దేవుడు రక్షించడానికి సమర్థుడు. ఒకవేళ ఆయన రక్షించకపోయినా పర్లేదు, కానీ నీ బొమ్మకు మాత్రం మేము మొక్కం. ఎంత శ్రేష్టమైన మాట చెప్పండి. అంటే వారు ఏం చేశారు చెప్పండి? వారి ప్రాణాలని సైతం వారు అర్పించి అగ్నిగుండంలో మండడానికి, కాల్చబడ్డానికి ఇష్టపడ్డారు, కానీ బొమ్మకు మాత్రం మొక్కలేదు. అంటే వారు ఎంత నిశ్చేత, దేవుని పట్ల వారు ఎంత నిశ్చ కలిగినటువంటి వారు, ఎంత విశ్వాసం కలిగినటువంటి వారు అంటాను. వారు నిజంగా ఎంత విశ్వాసం చెప్పండి? మా దేవుడు మమ్మల్ని తప్పిస్తాడు, తప్పించకపోయినా పర్లేదు, కానీ నీ బొమ్మకు మాత్రం మేము మొక్కమని తీసుకెళ్ళాడు. రాజుకు కోపం వచ్చేసింది. రాజుకి బాగా కోపం వచ్చేసి 7 అంతలు ఎక్కువ చేశాడు. అగ్ని మంట 7 అంతలు హెచ్చిస్తే వాళ్ళని తీసుకుపోయి కాలు చేతులు కట్టి విసిరేసిన వారందరూ ఏమైతే చెప్పండి? వాళ్ళు కాలిపోయి చచ్చిపోయారు, విసిరేసిన వారు. వీళ్ళు ఏం చేస్తున్నారు? ముగ్గురు అగ్నిగుండంలో నడుస్తూ ఉన్నారు. ముగ్గురిని వేస్తే ఎంతమంది కనబడతా ఉన్నారు? 4 కనబడతా ఉన్నారు కదా. 4 కనబడుతుంది. బయటికి తీసుకొచ్చాడు. వాళ్ళని పరీక్షిస్తే ఒక తల వెంట్రుక కూడా కాలిపోలేదు. దేవుడు ఎంత గొప్పవాడు చెప్పండి. కారణం ఏంటి? వారి జీవితంలో ప్రభు పక్షంగా ప్రభుని సేవించడం విషయంలో వారు ఎంతో నిశ్చయత కలిగినటువంటి వారు. వారి విశ్వాసం ప్రభులో ఎంతో గొప్పది. ఎంత గొప్పదంటే వారు ప్రభుని ఎంత నమ్మారంటే, నా ప్రభు నన్ను తప్పిస్తాడు, మా ప్రాణాలని తప్పించే శక్తిమంతుడు మా ప్రభు. ఒకవేళ తప్పించకపోయినా పర్లేదు, కానీ మేము మాత్రం నీ బొమ్మకి మొక్కమని తెలుసుకోమన్నాడు. ఆ బయటికి తీసుకొచ్చి ఏం చేశాడు చెప్పండి? నెబుకద్నెజర్ ఏం డిక్లేర్ చేశాడు? షడ్రక్ మేషక్ అబేద్నెగోలు దేవుడే దేవుడు. ప్రేమను వారలారా, మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అనే సంగతి ఈ విషయాలన్నీ మనం ఆలోచన చేస్తూ ఉంటే, దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత శక్తిమంతుడైనటువంటి దేవుడు, ఎంత మహోన్నతుడైనటువంటి దేవుడు. ఆ తర్వాత దానియేలు 6:10 చదవండి.
అక్కడే దానియేలు 6:10 చదవండి. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనెను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినం ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు, ఆయన స్తుతించుతూ వచ్చాను. ఏం శాసనం బయలుదేరని చెప్పండి? ఏం శాసనం? 30 రోజుల వరకు ఏ దేవుడికి ఎవరు కూడా ప్రార్థన చేయకూడదు. ఎందుకనమాట? దానియేలుని పట్టుకోవాలి. దానియేలు నమ్మకస్తుడు కాబట్టి, ఎక్కడ దొరకట్లేడు కాబట్టి, అక్కడ ఉన్నటువంటి బబులోను సామ్రాజ్యంలో ఉన్నటువంటి అధిపతులందరూ ఏం చేశారంటే ఒక శాసనం తీసుకొచ్చారు. ఏం శాసనం అంటే 30 రోజుల దాకా ఎవరు ఏ దేవునికి కూడా ప్రార్థన చేయకూడదు. అట్టి శాసనం బయలుదేరిందని తెలిసి, ఇట్టి శాసనము ఆ జీవో రిలీజ్ అయిందని తెలిసి ఏం చేశారు చెప్పండి? వెళ్ళి యథావిధిగా వెళ్ళి ఉత్తర దిప్పున యెరూషలేము తట్టునున్న కిటికీ తీసి రోజుకి 3 సార్లు ప్రార్థన చేస్తూ దేవుని స్తుతిస్తూ వచ్చారు. పట్టుకున్నారు, తీసుకెళ్ళి ఎక్కడ పడేశారు? సింహబోన్లో పడేశారు. సింహబోన్లో పడేస్తే ఏం జరిగింది చెప్పండి? దేవుడు ఏం చేశాడు? సింహపు నోలను మూసివేశాడు. రాజు ఎంతో ప్రయాసపడ్డాడు తప్పించడానికి, కానీ శాసనం సంతకం పెట్టాడు కాబట్టి తప్పించలేకపోయాడు. తెల్లవారే వచ్చి చూస్తే దానియేలు ఏం చేస్తున్నాడు చెప్పండి? చక్కగా సింహపు తొడల మీద పడుకొని నిద్రపోతూ ఉన్నాడు. దానియేలు అని పిలిచాడు. తనని పిలిచి బయటికి తీసుకొచ్చాడు. ఏం జరిగింది చెప్పండి? దేవుడు సింహపు నోళ్ళను మూసేది. ఎవరైతే దానియేలు మీద నింద మోపారో వారిని కాలు చేతులు కట్టి లోపల పడేస్తే దేవునికి వాక్యం ఏం రాయబడింది చెప్పండి? ఎముకలు కూడా వాళ్ళు ఏం చేసినాయంట? ఎముకల్ని కూడా పిండి చేసి తినేసినాయి అంట. దేవుడు ఆయన బిడ్డల్ని ఎంతగా కాపాడుతాడు, ఎన్ని అద్భుతమైన కార్యాలు చేస్తాడు, ఎంత గొప్పగా నడిపిస్తాడనే సత్యం మనం గమనించాలి. మన దేవుడిని మనం బలహీనం చేసేసాం, చిన్నవాడిని చేసాం, చేతగాని వాడిని చేసాం. అందుకే మన జీవితాల్లో గొప్ప కార్యాలు చూడ్చుకోలేకపోతున్నాం, మంచి కార్యాలు చూడలేకపోతున్నాం, అనుకునేది సంపాదించుకోలేకపోతున్నాం. ఏంటంటే ఏదో నమ్మాలి, దేవుని నమ్ముతున్నాం కానీ దేవుణ్ణి గణపరుస్తున్నాం. అందుకే దేవునికి వాకి నన్ను గణపరచువారు నేను గణపరుస్తాను. షడ్రకు మేషకు అబేద్నెగోలు ప్రాణాన్ని తెగించారు, దేవుణ్ణే గణపరిచారు, దేవుడు వారిని గణపరిచాడు. మరి దానియేలుని ఎంత హెచ్చించాడు చెప్పండి? బబులోను సామ్రాజ్యంలో నెబుకద్నెజరు తర్వాత 3 పెద్దలు ఉంటారు, 3 సెక్రటరీస్ ఉంటారు. ఆ 3 సెక్రటరీలో చీఫ్ సెక్రటరీ ఎవరన్నమాట? దానియేలు. ఎంత అద్భుతం చెప్పండి. ప్రియమైన వారలారా, దేవుడు ఆ రీతిగా ఆయన నిశ్చయం అంటే వారు ఎంత నిశ్చయత అంటే దేవుని కొరకు ఎటువంటి శ్రమైనా సరే పడడానికి వారు సిద్ధపడ్డారు. ప్రాణాలని అర్పించడానికి, కాల్చబడ్డానికి, సింహాల చేత తినవేయబడ్డానికి, తినివేస్తారనేటువంటి ఆలోచన ఉన్నప్పటికీ పర్వాలేదులే అనుకుని వారు వెళ్ళారు. కానీ వారి నిశ్చయత ఎంతో గొప్పది. ఆఖరి ఇంకొక మాట చూద్దాం చూడండి. అపోస్తుల కార్యాలు 21వ అధ్యాయం, పౌలుని కూర్చిన మాట. అపోస్తుల కార్యాలు 21వ అధ్యాయం 12, 13 వచనాలు. ఇదెందుకు? మీరేచి నా గుండెలు బద్దలు చేసేలా నేనైతే ప్రభు అయిన యేసు నామ నిమిత్తము యెరూషలేములో బంధింపబడుట మాత్రమే కాక చనిపోటుకును సిద్ధముగా ఉన్నానని చెప్పాను. పౌలు జీవితంలో మనం చూస్తే పౌలు ఏమన్నాడు చెప్పండి? యెరూషలేముకి వెళ్తే యెరూషలేములో బంధిస్తారని తెలుసు కనుక అక్కడ ఉన్న సంఘస్థులందరూ ఏం చేస్తున్నారు? అయ్యా నువ్వు వెళ్ళొద్దు, యెరూషలేముకి వెళ్ళొద్దని చెప్పి పౌలుని బ్రతిమలాడుతూ ఉంటే పౌలు ఏమన్నాడు చెప్పండి? నేనైతే ప్రభు అయిన యేసు నామ నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే కాక చనిపోటుకును సిద్ధంగా ఉన్నానని. అది నిశ్చయత అండి, దేవుని పట్ల ఉన్నటువంటి బాధ్యత, దేవుని పరిచర్య పట్ల ఉన్నటువంటి బాధ్యత. అది పౌలు తన జీవితంలో చూపిస్తున్నట్లుగా మనం చూస్తాం. చనిపోవడానికైనా పర్వాలేదు, నేను నా ప్రాణం పోయినా పర్లేదు, కానీ
నేను మాత్రం ఎరుసలేంకి వెళ్తాను, దేవుని సువార్త ప్రకటిస్తాను, దేవుని సువార్త ప్రకటిస్తాను. మన ఎక్కడైనా ఎవరైనా ఏమైనా అంటున్నారంటే మనం ఏం చేస్తాం? పారిపోయి వచ్చేస్తాం కదా. సువార్త ప్రకటిస్తే ఎవరైనా బెదిరిస్తే పారిపోతాం. కానీ పౌలు అన్నాడు కదా, మరి నేను ప్రాణం పెట్టడానికైనా సరే సిద్ధమే అంటున్నాడు. కాబట్టి ఆయన యెరూషలేముకు వెళ్ళుటకు తన మనసుని సిద్ధపరచుకున్నాడు. అంటే శ్రమపడడానికి, కొట్టబడ్డానికి, అవమానపరచబడ్డానికి, కోడాలతో కొట్టించుకోవడానికి, మరి శిలో తల మీద ముళ్ళ కిరీటం, కాళ్ళలో చేతిలో మేకులు కొట్టించి శిలో భారం మోయడానికి యేసుప్రభువు ఇష్టపడి యెరూషలేముకు వెళ్ళాడు. అంటే ఆయన మనస్సు స్థిరపరచుకున్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి పిల్లలు మన జీవితాలు కూడా ప్రభు యొక్క పరిచర్య విషయంలో స్థిరమైన మనసు కలిగినటువంటి వారంగా ఉండాలి. దేవుని ఒక వాక్యం, దేవుని ఒక వాక్యం, దేవుని కొరకు శ్రమ పట్ల స్థిరమైనటువంటి వారంగా మనం ఉండాలని దేవుని ఒక వాక్యం నేర్పిస్తూ ఉంది. ఆ తర్వాత ఇంకో మాట చూద్దాం, చూడండి, 4వ మాట. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 19-20. అందుకు పేతురును యోహాను వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చి, అక్కడ కుంటివాడు బాగుపడితే ఆ ప్రజలందరూ కూడా మరి పేతురుని యోహాన్ని వెంబడిస్తూ ఉంటే అక్కడ ఉన్న వారందరూ ఏం చేశారంటే పేతురు యోహాన్ని పిలిచి బెదిరించారు. ఈ మాటలు ఎక్కడ చెప్పొద్దు, చెప్తే మిమ్మల్ని ఏం చేస్తారో చెప్పండి, చెప్పొద్దు అని చెప్పి వారిని బెదిరించారు. బెదిరిస్తే ఏమన్నారు చెప్పండి? పేతురు యోహాన్లు ఏమంటా ఉన్నారు? వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక మా ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చారు అంటున్నాడు. అంటే సాక్ష్యం ఇచ్చుట ఎందు స్థిరమైనటువంటి మనసు కలిగినటువంటి వారు. సాక్ష్యం ఇచ్చుట ఎందు వారు ఎంత స్థిరంగా ఉన్నారంటే, మేము కన్నవాటిని విన్నవాటిని మేమైతే చూచామో అవి మేము చెప్పకుండా ఉండలేము. కనుక సాక్ష్యం చెప్పడం అనేటువంటిది స్థిరంగా దేవుని కొరకు సాక్ష్యం చెప్పే వారంగా ఉండాలి. ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన సాక్ష్యాన్ని పంచుకునే వారంగా ఉండాలి. అనేకులకి దేవుని సువార్త ప్రకటించే వారంగా ఉండాలి. దేవుడు మన జీవితాల్లో చేసిన అద్భుత కార్యాలను అనేకులతో పంచుకోవాలి. కనుక ఆ రీతిగా మనం పంచుకోవడాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగుతుంది. కనుక ఎవరు బెదిరించినా చాలా మనం ఏమనుకుంటాం చెప్పండి? ఎవరన్నా ఏమైనా అనుకుంటారేమో, వారు మనల్ని ఏమైనా అనుకుంటారేమో, క్రైస్తవులు అనుకుంటారేమో అని చాలామంది సిగ్గుపడి దేవుని గురించి సాక్ష్యాన్ని చెప్పలేరు. కానీ వాస్తవంగా నీకు ఉంటే చక్కగా దేవుని ప్రార్థన చేసుకుంటే పక్కన కూర్చున్న వారితో ఏదో మాటలు వస్తాయి. చక్కగా యేసు ప్రభుని గురించి చెప్పే అవకాశాలు దేవుడు మనకి ఇస్తాడు. కనుక తప్పక చెప్పాలి. ఎందుకంటే పేతురు పౌలు అయితే అంటున్నాడు కదా, ఏమన్నా చెప్పండి, మేము కన్నవాటిని, పేతురు యోహాను అంటున్నాడు కదా, మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక మాను. కాబట్టి సాక్ష్యం చెప్పుటందు స్థిరమైనటువంటి వారంగా మనం ఉండాలి. ఆ తర్వాత ఆఖరి ఇంకో మాట చూద్దాం, చూడండి, 5వ పాయింట్. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 24వ వచనం చదవండి. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చుటందు నా పరుగును నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణంను నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకుంటలేదు. ఏమన్నాడు పౌలు? ఏమన్నాడు చెప్పండి? పౌలు ఏమన్నాడు? ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన కృపాసువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుటందు నా పరుగును నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టించవలనని నా ప్రాణం నాకెంత మాత్రం ప్రియమైనదిగా. ఇందాక యెరూషలేముకి వెళ్ళడానికి తన ప్రాణాన్నైనా పెట్టడానికి సిద్ధపడి వెళ్ళాడు. ఇప్పుడు దేవుడు అప్పగించిన పరిచయను తుదముట్టించాలని చెప్పి, ఆయన అప్పగించిన కృపా సువార్తను ప్రకటించాలని చెప్పి, ఆ సువార్త అనేకులకి అందించాలి. అనేక సువార్త ప్రకటించిన స్థలాల్లో సువార్త ప్రకటించాలి. అనేకులకి దేవుని యొక్క వాక్యాన్ని బోధించాలని చెప్పి తాను ఏం చేస్తున్నా చెప్పండి, తన ప్రాణాన్ని కూడా ఏమాత్రం ప్రేమేందుకు ఎంచుకోకుండా
అవసరమైతే ప్రాణం పోయినా సరే పర్వాలేదు, కానీ దేవుడు నాకు అప్పగించిన పని మాత్రం నేను దాన్ని కంప్లీట్ చేయాలి, తుదముట్టించాలి, దాన్ని కంప్లీట్ చేయాలనేటువంటి ఆ దృక్పథంతో పౌలు పరిగెడుతున్నాడు. అటువంటి స్థిరమైనటువంటి మనసుతో పౌలు ఏం చేస్తున్నాడు, ముందుకి వెళ్ళిపోతా ఉన్నాడు. కాగా నా ప్రియ సహోదరులారా, ఏమన్నట్టు చెప్పండి, ప్రభునందు మీ ప్రయాస వ్యర్థం కాదు. ఇదిగో నా పరుగు తుదమిచ్చేంత నా కొరకు జీవ కిరీటం సిద్ధంగా ఉందంటాడు. కనుక అటువంటి స్థిరమైనటువంటి మనస్తత్వాలు కలిగి ఉండాలి. విశ్వాసులంగా, దేవుని బిడ్డలంగా నువ్వు రక్షించబడి బాప్తీసం తీసుకుని నీ జీవితంలో నేను దేవుని బిడ్డనని పిలువబడుతూ ఏం దేవుని కొరకు ఏం చేస్తున్నావు చెప్పండి. దేవుని కొరకు ఏ కార్యాలు చేస్తున్నావు, దేవుని కొరకు ఏ విషయంలో స్థిరంగా నీ జీవితాన్ని కొనసాగిస్తున్నావు. కనీసం నీ వ్యక్తిగత జీవితంలో దేవుని వాక్యాన్ని అనుసరించి వాక్య ప్రకారంగా మీ జీవితాన్ని కట్టుకుంటున్నారా? కట్టుకోకపోయినట్లయితే ఏదో ఒక బలహీనత మధ్యలోకి వస్తుంది, దేవునికి నీకున్న సంబంధం తెగిపోతుంది. అదే చిన్న పాపమైనా సరే దేవునికి నీకున్న సంబంధం తెగిపోతుంది. ఎప్పుడైతే ఆ సంబంధం తెగిపోతుందో నీ ప్రార్థన దేవుడు ఆలకించడు, నీ ఆశలన్నీ కూలిపోతూ ఉంటాయి. ఆఖరికి ఇంకో మాట చూద్దాం, చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13-14. మన గురి పెట్టుకున్నాడు పౌలు. ఏంటంటే ఆ గురి ఏంటి చెప్పండి, దేవుని ఉన్నతమైన పిలుపునకు తగిన బహుమానం సంపాదించుకోవాలని చెప్పి గురి, ఆ నిశ్చయత గురి అన్నమాట. ఆ గురిని ఎట్లాగైనా సరే ఆ గురిని చేరాలి, గురిని ఐ మస్ట్ రీచ్ దట్ గోల్, ఆ గురి దగ్గరికి పరిగెత్తాలని చెప్పి నిశ్చయించుకొని ఆ దేవుని ఉన్నతమైన పిలుపునకు తగిన బహుమానం సంపాదించుకోవడానికి ఆ గురి ఎద్దకే పరిగెడుతూ ఉన్నాడు. ఆ పరిగెడుతూ మరి తన జీవితంలో అన్నీ విడిచిపెట్టేశాడు, అంతా నష్టంగా ఎంచుకున్నాడు. ఆ గురి పెట్టుకున్నాడు, ఆ గురి దగ్గర పరిగెడుతూ ఉన్నాడు. ఆత్మల రక్షణ కొరకు, అనేకులకి సువార్త ప్రకటించడానికి, ఆ బహుమానం సంపాదించుకోవడానికి ఆ గురి వద్దకే పరిగెడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మన జీవితాల్లో కూడా ప్రభు పక్షంగా, ప్రభు పరిచయ పక్షంగా ఏం గురి కలిగి మనం జీవిస్తూ ఉన్నాం, ఎటువంటి గురి కలిగి మనం జీవిస్తూ ఉన్నాం? మన జీవితంలో ఏదైనా గురి ఉందా? ప్రభు కొరకు నేను ఇంతవరకు ఈ పని చేయాలి, ఏ రీతిగా సువార్త ప్రకటించాలి అనేటువంటి గురి ఏమైనా ఉందా మన జీవితాల్లో? గురి లేనటువంటి పరిచర్య బలం లేనటువంటి పరిచర్య అంతే. నీ గురి లేకపోతే నీలో సిద్ధపాటు ఉండదు, గురి లేకపోతే పట్టుదల ఉండదు, గురి లేకపోతే ప్రయాస ఉండదు, గురి లేకపోతే ఏముండదు చెప్పండి. ఒక గురి ఉంటే ఆ గురిని అంటే అది సంపాదించుకోవాలి, అక్కడ వరకు నేను రీచ్ అవ్వాలనుకుంటే తప్పక ప్రయాసపడతాం, కష్టపడతాం, సాగిపోతాం. కనుక గురి కలిగినటువంటి జీవితం జీవించాలి, నిశ్చయత. అటువంటి నిశ్చయత కలిగి తాను పరిగెడుతున్నట్లుగా మనం చూస్తాము. ఆఖరిగా మనం చూసినట్లయితే హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం చదవండి. ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరుల నుండి తెరలోపల ప్రవేశించుచున్నది అంటాడు. నిరీక్షణ అంటే ఏంటి చెప్పండి? హోప్. కనుక ఆ విశ్వాస జీవితంలో, క్రైస్తవ జీవితంలో దేవుడు, పరిశుద్ధాత్మదేవుడు మన హృదయంలో ఏం చేశాడు చెప్పండి? ఆ నిరీక్షణని సమృద్ధిగా కుమ్మరించాడు. ఆ నిరీక్షణని సమృద్ధిగా దేవుడు మన హృదయాల్లో కుమ్మరించాడు. కనుక విశ్వాస జీవితం అంతా దేంతో కూడింది? నిరీక్షణతో కూడింది. నిరీక్షణ అంటే పొందబోయే వాటి కొరకు ఓపికతో, విశ్వాసంతో కనిపెట్టేటువంటి నిరీక్షణ. అంటే హోప్ అంటే ఏంటి చెప్పండి? విశ్వాసం అంటే నిరీక్షించు వాటి యొక్క నిజస్వరూపం అదృశ్యమైన ఉన్నవంటకు రుజువు. హోప్ అంటే ఏంటి చెప్పండి? పొందబోయేటువంటి వాటి కొరకు ఓపికతో కనిపెట్టేటువంటి
ఆ యొక్క జీవితం. అంటే దేవుడు మనకు వాగ్దానం చేసినవన్నీ మనం పొందుకుంటామనేటువంటి ఆ యొక్క ఆశతో కనిపెట్టేటువంటిది నిరీక్షణ. కాబట్టి ఆ రీతిగా నిరీక్షణ కలిగినటువంటి వారమై జీవించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఈ నిరీక్షణ ఎటువంటిదంటే ఆత్మకు లంగర్ వలె సముద్రాలు ప్రయాణం చేస్తూ ఉంటాయి. పెద్ద పెద్ద సముద్రాలు, పెద్ద పెద్ద ఓడలు సముద్రాల్లో ప్రయాణం చేస్తూ ఉంటాయి. భయంకర పెద్ద ఓడ అంటే ఒక్కొక్క పేడ అంటే 10 బిల్డింగ్లు అంత ఓడ ఉంటుంది ఒక్కొక్కటి. దాంట్లో కొన్ని వేల టన్నుల సరుకు ఉంటుంది. అయితే అవి వెళ్ళిపోతూ ఉంటాయి, సముద్రంలో వెళ్ళిపోతున్నప్పుడు తుఫాన్ వస్తుంది, లేకపోతే గాలి తుఫాన్ వచ్చి అది అటు ఇటు కొట్టుకుని పోతూ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారు చెప్పండి? ఓడ నాయకుడు ఏం చేస్తాడు? యాంకర్స్ దించేస్తే ఆ సముద్రం మధ్యలో ఆ ఓడ ఎట్లుంటే చెప్పండి, ఎంత గాలి వచ్చినా తుఫాన్ వచ్చినా అస్సలు కదలకుండా నిలబడిపోద్ది అనమాట. అట్లాగే ఈ యొక్క నిరీక్షణ హోప్ అనేటువంటిది క్రైస్తవ జీవితంలో ఏం చేస్తుంది చెప్పండి? క్రైస్తవ జీవితంలో ఏం చేస్తుంది? అది ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని వచ్చినా సరే ప్రభు చేసిన వాగ్దానం నెరవేరుస్తాడు అని దాని కొరకు విశ్వాసంతో కనిపెట్టుకుంటూ, ధైర్యంతో కనిపెట్టుకుంటూ ఆ కార్యాన్ని చూసేంతవరకు కూడా ఆ యొక్క హోప్ మనల్ని ఏం చేస్తుంది? నిరీక్షణ మనల్ని ఏం చేస్తుంది? మనల్ని కదలనీయదు, చంచలపడదు, భయపడనీయదు, లేకపోతే అవిశ్వాసపడనీయదు. అటువంటి నిరీక్షణ ఎప్పుడు వస్తుంది? దేవుని వాగ్దానం ఇచ్చినప్పుడు వాగ్దానాన్ని స్వతంత్రించుకొని వాగ్దానం నమ్మినప్పుడు ఆ యొక్క నిరీక్షణ మనలో కలదు. ఒక మాట చదవండి, తీతు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరం చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలిగి చేయడం ద్వారాను మనం రక్షించను. మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్యజీవమును గూర్చిన నిరీక్షణ బట్టి దానికి వారసుల మగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కాబట్టి పరిశుద్ధాత్మను కుమ్మరించాడు. పరిశుద్ధాత్మతో పాటు నిరీక్షణ మన హృదయంలో హోప్ అనేటువంటి విశ్వాస జీవితానికి ఒక గొప్ప యాంకర్ అన్నమాట. అది అంటే క్రైస్తవ విశ్వాస జీవితానికి దేవుడు చేసిన వాగ్దానాలన్నీ నమ్మదగినట్టు. ఆయన వాగ్దానాలన్నీ కూడా అవునన్నట్టుగా ఉన్నాయి, కానీ కాదన్నట్టుగా లేవు. ఆయన మాట సెలవిచ్చి నెరవేర్చేటువంటి దేవుడు. ఆయన విశ్వాస్యత ఎంతో గొప్పది కాబట్టి ఆయన ఎప్పుడు కూడా మారని మాట తప్పని దేవుడు కాబట్టి ఆ ప్రభు నాకు చేసినటువంటి ప్రతి వాగ్దానాన్ని స్థిరపరుస్తాడనేటువంటి ఆ యొక్క నిరీక్షణ కలిగినటువంటి వారమై దాని కొరకు కనిపెడుతూ ఆ ప్రభునందు భయభక్తులు కలిగి ఆయన వాక్యానికి లోబడి ఆయన చిత్తాన్ని జరిగిస్తూ స్థిరమైనటువంటి ఆత్మీయ జీవితాన్ని కలిగి ఈ లోకంలో జీవించడాన్ని బట్టి ప్రభు మన యందు సంతోషిస్తాడు. కాబట్టి ఎన్ని విషయాలు నేర్చుకొని చెప్పండి? మొట్టమొదటిగా పాపం అనే దాస్యం అనే కాడి కింద చిక్కుకోకుండా. రెండవది ఆయన వాక్యాన్ని గైకొంటానని నిశ్చయించు. నీ వాక్యము సత్యము, నీ వాక్యమును అనుసరించి నడుచుకుందని నేను నిశ్చయించుకొని ఉన్నానంటాడు. ఆ తర్వాత మూడవది ఫర్మ్ టు బి క్రూసిఫైడ్ అంటాం, అంటే శిలువ మరణం పొందడానికి సిద్ధపడి వెళ్ళినట్లుగా మనం చూస్తాం. నాలుగవదిగా సాక్ష్యం చెప్పడం. ఐదవదిగా అప్పగించిన పని పూర్తి చేయడం. ఆరవదిగా బహుమానం సంపాదించుకొని ముందుకు పోవడం. ఏడవదిగా మరి నిరీక్షణ కలిగినటువంటి. అందుకే అంటాడు కదా, ప్రభునందు మీ ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి ఎందు ఎప్పుడు ఒకరోజు 2 రోజుల ఎప్పటికీ నువ్వు రక్షించబడిన రోజు నుంచి చనిపోయే రోజు వరకు దేవుని యొక్క పరిచర్లు. ఆడవాళ్ళు మగవాళ్ళు. కొంతమంది అనుకుంటారు కదా ఇది మగవాళ్ళ పని అనుకుంటారు, కొంతమంది అనుకుంటారు పాస్టర్ల పని అనుకుంటారు, కొంతమంది అనుకుంటారు పెద్దల పని అనుకుంటారు, కొంతమంది భక్తి కలిగిన వారే చేస్తారనుకుంటారు. ఇదంతా ఒకటిదే. ప్రతి విశ్వాసి రక్షించబడ్డానని నువ్వు అనుకుంటే, నువ్వు దేవుని బిడ్డవైతే, ఆయన రక్తంతో కడగబడితే, ఆయన బలలో పాల్గొంటున్నట్లయితే నీ జీవితంలో ప్రభు కొరకు బ్రతకాలంతే. కనుక అటు రీతిగా ఆ స్థిరమైనటువంటి మనస్సు దేవుడు మనందరి జీవితాల్లో పెట్టి నిశ్చయత కలిగినటువంటి వారంగా, స్థిరమైనటువంటి ఆత్మీయ జీవితాన్ని కలిగి
స్థిరమైనటువంటి రీతిగా నిశ్చయితగా స్థిరపరచబడినటువంటి వారమై, ఆ స్థిరపరచబడడం అనేటువంటి దేవుని వాక్యం చేత స్థిరపరచబడాలి, వాక్యం చేత పునాది వేయబడాలి, వాక్యం చేత మన జీవితాలు కట్టబడాలి. అప్పుడు మనం స్థిరమైనటువంటి వారంగా ఉంటాం. ఆ వాక్యం మనల్ని స్థిరులుగా చేస్తుంది. కాబట్టి వాక్యాన్ని ప్రేమించండి, వాక్యాన్ని ధ్యానించండి, వాక్యాన్ని చదవండి, వాక్యాంతరంగా జీవించండి, వాక్య సత్యానికి విధేయత చూపించండి. దానివల్ల ఎన్నో 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 కష్టాలు వస్తాయి. నువ్వు తగ్గించుకోవాలి, నువ్వు చావాలి, కుక్కలాగా చచ్చిన కుక్కలాగా తయారవ్వాలి. అప్పుడే కానీ నువ్వు దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించలేవు. ఆ రీతిగా జీవితంలో స్థిరమైనటువంటి మనసు కలిగి దేవుని మహింపచ్చి దేవుని కొరకు బ్రతకాలని దేవుడు కోరుతా ఉన్నాడు. దేవుడి మాటలు దీవించుకోక ప్రార్థన చేసుకుందాం.